ఆవాజ్ న్యూస్ ట్రూ వాయిస్. నమస్కారం, ఆవాజ్ న్యూస్ కి స్వాగతం. నాగిరెడ్డిపేట మండలంలో కొత్తగా ఏర్పాటైన కన్నారెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దండు సాయిలు ఉంగరం గుర్తు తన ఎన్నికల జెండాను విడుదల చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా 18 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రజల ముందుంచారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, పాఠశాల, అంగన్వాడీ భవనాల నిర్మాణం, త్రాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, మహిళా సంక్షేమ పథకాల అమలు వంటి హామీలతో కన్నారెడ్డి ప్రజల కోసం, మీ సేవ కోసం అనే నినాదంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి ఊరికి ఏమన్నా ఏ విధంగా మీరు ఊరిని డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? నా పేరు సాయిలు, దండు సాయిలు, సన్న కిషన్, ఆర్వో కన్నారెడ్డి. నేను గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి విలేజ్లో ఇందిరమ్మ కమిటీలో ఉండడం జరిగింది. ఇందిరమ్మ కమిటీలో నుంచి విలేజ్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బలోపేతం అయి ఈరోజు సర్పంచ్ నామినేషన్లో పత్రాన్ని జతపరిచి నామినేషన్ వేయడం కూడా జరిగింది. కాబట్టి నేను సర్పంచ్ పని చేయడానికి ముందుకు రావడానికి ఏంటంటే, కన్నారెడ్డి గ్రామం ఒక మారుమూల గ్రామంగా ఈరోజు 2025 వరకు కూడా ఎటువంటి ఆధారం లేని విలేజ్గా నిలబడ్డది నాగిరెడ్డిపేట మండలంలో. మరి ఈ 2025 ఎన్నికల్లో మా గ్రామం గత 60 సంవత్సరాల నుంచి రాని ఒక అవకాశం మా గ్రామానికి వచ్చింది. మరి ఈ యొక్క అవకాశం ఎస్సీ రిజర్వేషన్ వల్ల రావడం వల్ల నేను ఈ సర్పంచ్ పోటీకి చేయాలని, మా గ్రామాన్ని ముందుగా అభివృద్ధి పథకంలోకి నడిపించాలని నేను సర్పంచ్గా నా మనసుకు అనిపించి ఊర్లో ఉన్నటువంటి సమస్యల కొరకు పోరాడి ఊరిని ముందుకు తీసుకెళ్లాలని అనుకుని ఒక సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాము. అన్న, మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి అన్న? మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటి అన్న? నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మా గ్రామంలో ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. సీసీ రోడ్లు కావచ్చు, ఈరోజు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ఎటువంటి ఒక ఆధారం లేని విలేజ్గా ఇది ఉండడం జరిగింది. కాబట్టి ఈ ఊరిని మొత్తం పరిస్థితిని చూసిన తర్వాత నాకు ఏదో ఒక చేయాలి, ఊరిలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి, యువతలో కానీ విలేజ్లో కానీ ఈ యొక్క సమస్యలపై మనం కొంచెం స్పందించి ప్రజలకు మంచి అవగాహన ఇచ్చి మంచి పనులతో ముందుకు నడవాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. కన్నారెడ్డి ఫస్ట్ టైం విలేజ్గా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థిగా మీరే కదన్న? అవును, ఇప్పుడు గత 60 సంవత్సరాల నుంచి కన్నారెడ్డి ఒక మారుమూల గ్రామానికి జీపీ అనే పేరు కూడా లేదు. 2025లో ఈ కన్నారెడ్డి గ్రామం జీపీగా ఎన్నుకోబడింది. తర్వాత ఈ 6 నెలల రోజులలో ఈ కన్నారెడ్డి గ్రామానికి ఒక గ్రామ సర్పంచ్గా ఫస్ట్ భారత ఎన్నికల సంఘం నుంచి ఎలక్షన్ కోడ్ పడడం జరిగింది. మరి ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి విలేజ్లో చూసినట్టయితే ఈరోజు ఎటు చూసినా కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అనిపించి ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సర్పంచ్గా దిగాను. అన్న, మరి యూత్ ఉన్నారు, కన్నారెడ్డి విలేజ్లో యూత్ ఉన్నారు. ఈ యూత్కి మీరు సర్పంచ్గా గెలిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా విలేజ్లో ఆదర్శ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అని ఒక 25 మంది యూత్ పిల్లలు ఉన్నారు సార్. అయితే వాళ్ళంతా ఎడ్యుకేషన్ పర్సన్ అయినా కూడా ఎవరు కూడా ఊరి గురించి ఆలోచించట్లేదు. కానీ చెప్పిన మస్తు అడిగినా కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళకు నా వంతు సహాయం నేను ఏదైనా చేస్తాను, మీరు నా సైడ్ రండి అని అడగడం కూడా జరిగింది. నేను ఒకవేళ సర్పంచ్కి అయిన తర్వాత కూడా వాళ్ళకి ఒక మంచి వస్తువు రూపంలో కానీ ఏదైనా సరే నాకు తోచిన సహాయం నేను చేస్తానని చెప్తున్నాను సార్. మహిళలకు వృద్ధులకు ఏ విధంగా మీరు ఆదుకుంటారు? మహిళలకు వచ్చేసి సార్, ఇప్పుడు నేను సర్పంచ్లో ఎన్నికైన తర్వాత కన్నారెడ్డి గ్రామానికి ముఖ్యంగా గ్రామ కంఠం అనేది ఒక జాగా లేకపోవడము, మరి దానికి సంబంధించినటువంటి ప్లేస్ లేకపోవడం వల్ల ఈరోజు మా విలేజ్కి జీపీ బిల్డింగ్కి ప్లేస్ లేకపోవడం జరిగింది. దానికి బిల్డింగ్ కూడా నేను ప్లేస్ కూడా ఇవ్వాలని తలుచుకున్నా. ఎందుకంటే మా విలేజ్ డెవలప్మెంట్ కావాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. మరి దానికి సరిపడినంత ప్లేస్ ఇవ్వాలని కూడా నేను నిర్ణయించుకొని ఊరందరి సమక్షంలో కూడా నామినేషన్ వేయక ముందు కూడా నేను చెప్పడం జరిగింది.
కానీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో